జై శ్రీరామ్. ఈరోజు మనం చోళులచే నిర్మింపబడ్డ చాలా పురాతనమైన 1000 సంవత్సరాల సీతారామస్వామి దేవస్థానానికి వెళ్తున్నామండి. ఇది దేవరాంజల్లో ఉంది. చూడండి, ముఖద్వారం ఎంత పెద్దదిగా ఉందో. అప్పుడు వారు ఆజానుబాహువులను విన్నాం కదా, అందుకనే ఇంత పెద్ద సింహద్వారం ఉందేమో. లోపలికి రాగానే మనకి ఎదురుగా చక్కటి ధ్వజస్తంభ దర్శనం అవుతుందండి. చూస్తున్నారు కదా ధ్వజస్తంభం. ఇది 1 ఎకరా స్థలంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. చతుర్భుజుడైన ఈ రాముల వారి విగ్రహాన్ని రామానుజాచార్యుల వారు ప్రతిష్ఠించారని తెలుస్తోంది. రామానుజాచార్యుల వారు పట్టాభిషిక్తుడైన శ్రీరామ సీతాదేవి చూడండి బ్రాంజ్పై ఎంత చక్కగా చెక్కున్నారో. ఇంకా ఇవి సాలగ్రామాలతో నిర్మించబడ్డది ఎక్కడ మనం చూడలేదండి. విగ్రహాలన్నీ సాలగ్రామాలతోనే. ఇంత పెద్దవి దొరకడం అనేది అరుదైన సంఘటన. ఇక్కడ ఈ ఆలయాన్ని పాత రోజుల్లో అంటే 1925వ సంవత్సరంలో బ్రిటిష్ రాణి దర్శించినట్లుగా, సంతానకు వరపడినట్లుగా, ఆమెకు కోరిక తీరినట్లుగా చెప్తారండి. మళ్ళీ 1983లో అప్పటి ప్రిన్స్ కూడా వచ్చి దర్శనం చేసుకున్నట్లుగా మనకు ఆధారాలు చెప్తున్నాయి. ఆలయ గోపురాన్ని ఆకాశాన్ని అంటినట్టుగా ఉంది కదా. చాలా వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉందండి. ఇక్కడ ఈ గద్దె మీద శ్రీరామ పట్టాభిషేకం, కళ్యాణం జరుగుతాయటండి. ఇక్కడ మనకు తులసి కోట, ఈ పక్కన వేప చెట్టు చూడండి, ఇది కూడా చాలా పురాతనమైనది అయి ఉంటుంది. ఈ గాలి, వేపగాలి చాలా మంచిదంటారండి ఆరోగ్యానికి. ఈ ఆలయం ఒక పుష్కరిణి కూడా ఉందండి, దాన్ని కూడా నేను చూపిస్తాను మీకు. ఈ ఆలయంలో మనకు బ్రాంజ్తో చేసిన అమ్మవారి విగ్రహం కూడా ఉంది. ఇది చూస్తున్నారు కదా, ఆ వేప చెట్టు కింద నాగప్రతిష్ఠ చేశారండి సంతానం కోసం. చూస్తున్నారు కదా నాగులు ఎంత చక్కగా ఉన్నాయో. 2 నాగులండి ఇవి. ఇంకా ముందుకు వస్తే మనం బ్రాంజ్తో చేసిన అమ్మవారి విగ్రహం అండి. ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే రామకోటి రాసిన పుస్తకాలతో స్తూపాలు కడతారు కదంటే, ఆ స్తూపాలు కూడా చూసాం. ఇది పుష్కరిణి అండి. ఇది కూడా చాలా పాతకాలంది. ఉపాలయాలు 27 ఉన్నాయండి. అంటే 27 నక్షత్రాలకు సంబంధించిన దేవతలు ఉంటారనుకుంటాను అందులో. ఇది చూస్తున్నారు కదా, ఆ రామస్తూపమే ఇదండి. రామకోటి రాసిన పుస్తకాలు ఇస్తారు కదా, వాటితో ఇలా రామకోటి స్తూపాన్ని ఏర్పరిచారు. చూడండి ధ్వజస్తంభం ఎంత చక్కగా కనపడుతుందో. ఇప్పుడు మనం ఆలయంలోకి ప్రవేశిస్తున్నాము. ఆలయంలో ఉన్న రాతి కట్టడం కూడా చాలా ఇదిగా, ఆ రోజుల్లో రవాణా సౌకర్యం లేకపోయినా ఎలా తెచ్చారో మరి. ఇక్కడ ఇంకొక ఇది ఏంటంటే, ఆలయంలో నేల మీద మనకు మహిమాన్వితమైన శ్రీచక్రము, పైభాగంలో నాగబంధం కనిపిస్తాయి. ఇవి తంజావూరులోను, పద్మనాభస్వామి ఉన్న ఆలయం ఉంది కదా మన కేరళలో, అక్కడ కనిపిస్తుంది. ఈ 2 ఉన్నందువల్ల ఇక్కడ మనకు ఏదైనా నిధి ఉందేమో అని కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇది కోరికల పెట్టె అండి, కోరికల బండ అని కూడా అంటున్నారు. ఇక్కడ మనం కోరుకున్న కోరికలు తీర్చడానికి శ్రీరాముల వారు ఒక కాలు ముందుకు పెట్టుకొని విజయరాముడి సిద్ధంగా ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఇక్కడ రాముల వారికి కళ్యాణము, పట్టాభిషేకం భద్రాద్రిలో జరిగినట్లుగా జరుగుతాయండి. మీరు కూడా వెళ్ళి దర్శించండి.